హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన రిజల్ట్ అయితే సిబిటి 2ది మనకి నిన్నైతే వచ్చింది కదా. అయితే ఆ రిజల్ట్లో ఇచ్చిన స్కోర్ కార్డ్కి అండ్ తర్వాత రివైజ్డ్ ఏదైతే ఆన్సర్ కీ ఉందో దానిలో ఉన్న దానికి మిస్ మ్యాచ్ అవుతుంది అని నిన్న మనకి చాలా టెలిగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ చాలా అయితే వచ్చాయి కదా. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా రైల్వే అయితే ఇచ్చింది, అఫీషియల్ అప్డేట్. సో దాని గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పార్ట్ బిలో ఎక్కువగా ఇష్యూ అయితే వచ్చినట్టు చాలా మంది అయితే చెప్తున్నారు. సో ఏంటి అసలు మనకి ఈ ఇష్యూ అంటే, ఎగ్జామ్స్ అన్నవి త్వరగా కండక్ట్ చేయాలి మనకి అని రైల్వే అయితే అనుకుంది. సో ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి సిబిఐటి షెడ్యూల్ రిజల్ట్ కంటే ముందే మనకి సిబిఐటి షెడ్యూల్ అయితే ఇచ్చేశారు. సో 15th అని. ఓకే, సో 15th షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మనకి రిజల్ట్స్ కూడా త్వరగానే ఇచ్చారు. అయితే ఆ రిజల్ట్స్లో మనకి కొన్ని ఇష్యూస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ పార్ట్ బి వచ్చేటప్పటికి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75, అయితే అటెంప్ట్ చేసింది 57. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఓకే, టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ 70. ఓకే, టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ 70 అంటే 75లో 5 క్వశ్చనే తప్పు ఉంది అన్నట్టు ఇగ్నోర్ చేసేసారు అనమాట. ఓకేనా. సో అప్పుడు టోటల్ వ్యాలిడ్ ఎన్ని ఉన్నట్టు 70 కదా. ఈ 70కి తను 57 అటెంప్ట్ చేశాడంట. సో అతనికి మనకి కరెక్ట్ అయిన 27, ఇన్కరెక్ట్ 30. సో రా మార్క్స్ ఎంత 17. ఓకేనా. సో ఇది యాక్చువల్గా అయితే ఇలా వస్తుంది కదా. అయితే ఇప్పుడు మనకి ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ దగ్గర ఏమో 5 చూపించి, అక్కడ మనకి క్వశ్చన్ పేపర్ ఏదైతే రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ ఉందో అక్కడ వచ్చేటప్పటికి 7, 8 or 10 ఇలా మనకి ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ అయితే చూపించింది అనమాట. సో అంటే ఇక్కడికి అక్కడికి మ్యాచ్ అవ్వట్లేదు, మిస్ మ్యాచ్ అయితే వచ్చింది. దానివల్ల మీకు ఎక్కువగా మార్కులు రాని వాళ్ళకి ప్రాబ్లం రాకపోయినా బార్డర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఫెయిల్ అయితే అయిపోయారు అనమాట. సో ఎలాగన్నది చూపిస్తాను చూడండి. ఇప్పుడు నార్మల్గా మనకి ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ 3 అని ఇక్కడ స్కోర్ కార్డులో చూపించింది అనమాట. 3 క్వశ్చన్స్ చూపిస్తే మనకి ఎన్ని వ్యాలిడ్ ఉన్నట్టు 72 వ్యాలిడ్ ఉన్నట్టు. రా స్కోర్ వచ్చేటప్పటికి నెగిటివ్ పోను మనకి రా స్కోర్ వచ్చేటప్పటికి 25 అయితే వచ్చింది. సో ఈ 25కి ప్రోరేటెడ్ స్కోరు ఎన్నైతే వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ ఇంటూ టోటల్ మనం 75 కదా. సో అదైతే వేసుకుంటాం అనమాట. సో అప్పుడు ఇక్కడ మనకి 26.4 అయితే వచ్చింది. మనకి పార్ట్ బి పాస్ అవ్వాలంటే ఎంత రావాలి, మినిమం 26.25 అయితే స్కోర్ రావాలి కదా. సో ఫెయిల్ అయితే అయిపోయాడు ఇతను. అయితే క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఇంకో క్వశ్చన్ ఎక్స్ట్రాగా ఇగ్నోర్డ్ ఉంది. సో అలాంటప్పుడు డివిజన్ మారిపోతుంది కదా. ఇక టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్ 71, స్కోర్ అదే ఉన్నా కూడా ఎంత మార్పు వస్తుంది అన్నది మీరు చూడండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి 26.4 దగ్గరగా అయితే వస్తుంది. సో దీనికంటే ఇది ఎక్కువ కాబట్టి ఈ కేసులో ఇతను పాస్ అవుతున్నాడు అనమాట. సో ఇలా పార్ట్ బిలో చాలామంది అయితే ఫెయిల్ అయ్యారు. ఎగ్జాక్ట్ నేను స్కోర్ కార్డ్ అయితే చూపించలేదు, బేసిక్గా మీకు కాన్సెప్ట్ అయితే ఇప్పుడు అర్థమైంది కదా. అలాగే మనకి ఇష్యూస్ అయితే వచ్చినాయి మెజారిటీగా. ఇవే కాకుండా మనకి కరెక్ట్ క్వశ్చన్స్ని రాంగ్ అని ఇచ్చారని, సో ఇటువంటివి కూడా కొన్ని ఇష్యూస్ అయితే వచ్చినాయి. అయితే టోటల్గా మనకి ఇప్పుడు అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది రైల్వే వెబ్సైట్లోనే వచ్చింది, అఫీషియల్ వెబ్సైటే. ఇక్కడ అప్డేట్ చూడండి, షార్ట్ లిస్టింగ్ ఫర్ సిబిఐటి ఏఎల్పి అని ఇచ్చారు. ఆర్ఆర్బి హ్యావ్ రిసీవ్డ్ రిప్రజెంటేషన్ రిగార్డింగ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ స్కోర్ కార్డ్స్ అండ్ QP-HTML. QP అంటే క్వశ్చన్ పేపర్, HTML అంటే మనకి ఏదైతే రివైజ్డ్ ఆన్సర్కి ఏదైతే ఇచ్చారో దానిలో ఉంది చూసారా, ఆ క్వశ్చన్స్కి, ఆ క్వశ్చన్లో ఇచ్చిన దానికి అండ్ స్కోర్ కార్డ్కి, ఆ క్వశ్చన్ పేపర్కి స్కోర్ కార్డుకి అన్నది మిస్ మ్యాచ్ అవుతుంది అని ఆర్ఆర్బీకి రిప్రజెంటేషన్స్ వచ్చాయంట. ఓకేనా. రెస్పాన్సెస్ డిస్ప్లేడ్ ఫర్ వ్యూయింగ్ ఆన్ 2/7/2025. నిన్న మనకి ఇచ్చిన దానిలో ఇలాంటి ఒక ఇష్యూ జరుగుతుందని రిప్రజెంటేషన్స్ ఇచ్చారంట. ద ఇష్యూ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్, అది ఎగ్జామిన్ చేశారంట. అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ స్కోర్ కార్డ్స్ ఆఫ్ ద క్యాండిడేట్. అయితే ఇష్యూ అన్నది స్కోర్ కార్డులో లేదని చెప్తున్నారు. ఓకేనా, స్కోర్ కార్డులో ఎటువంటి ఇష్యూ లేదు. ద ఇగ్నోర్డ్ QP-HTML క్వశ్చన్స్ ఇన్ పార్ట్ బి ఫర్ ఫ్యూ ట్రేడ్స్ వర్ ఇన్అడ్వర్టెంట్లీ షోన్ యాజ్ ఇగ్నోర్డ్ ఇన్ అదర్ ట్రేడ్స్ ఆల్సో. అంటే క్వశ్చన్ పేపర్ ఏదైతే వీళ్ళు రివైజ్డ్ ఇచ్చారో అందులోనే మిస్టేక్గా కొన్ని ఇగ్నోర్డ్ ఎక్స్ట్రా చూపిస్తుంది తప్ప రియాలిటీలో అవి ఇగ్నోర్డ్ కాదు అని అయితే చెప్తున్నారు. అలాగే QP-HTML రెస్పాన్సెస్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో దాన్ని విత్డ్రా చేసేసుకుంటున్నాం అని అయితే చెప్పారు. సో మీరు ఫస్ట్ అయితే ఒకవేళ ఇంకా కూడా అది సైట్లో ఉంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ క్వశ్చన్ పేపర్ చాలా ఇంపార్టెంట్, ఎవరైతే బార్డర్లో ఉన్నారో ముఖ్యంగా వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ కంపల్సరీ అందరూ డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఎందుకంటే అది మనకి ప్రీవియస్లీ ఏమి ఇచ్చారు అన్నది మన దగ్గర ఉంటుంది. ఓకేనా. నోటీస్ ఫర్ వ్యూ
వ్యూయింగ్ ఆఫ్ ఫ్రెష్ QP-HTML రెస్పాన్సెస్ విల్ బి ఇష్యూడ్ ఇన్ డ్యూ కోర్స్. సో మళ్ళీ ఇంకొక రివైజ్డ్ ఆన్సర్ కీ అన్నది అయితే ఇస్తామంటున్నారు. అయితే స్కోర్ కార్డ్ని క్యాన్సిల్ చేయలేదు, రిజల్ట్ని క్యాన్సిల్ చేయలేదు, కట్ ఆఫ్ని క్యాన్సిల్ చేయలేదు. ఎగ్జామ్ అన్నది CBAT అన్నది 15th జరగబోతుంది కదా, అది ఆగట్లేదు. అవి ఏం విత్డ్రా చేయలేదు. జస్ట్ మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్ కీ ఇచ్చారో దాన్ని మేము చేంజ్ చేస్తాం అంటున్నారు. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అంటున్నారు. ఓకేనా, దీని మీద డిఫరెంట్ వ్యూస్ అయితే వినిపిస్తున్నాయి. ఇలా కాకుండా మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత కీ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అన్నట్టు ఒక వాదన ఉంటే, ఎగ్జామ్ అర్జెంటుగా పెట్టేయాలి, ఇప్పటికే చాలా డిలే అయింది, ఇట్లా కూడా ఉందన్నమాట. సో మీ ఒపీనియన్ ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఇష్యూస్ని సాల్వ్ చేయకుండా ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసేస్తే కొంతమందికి అయితే డెఫినెట్గా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా పార్ట్ బిలో బార్డర్లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఆ ఇగ్నోర్డ్ క్వశ్చన్ వల్ల పాస్ అయిపోతారనమాట. సో చాలా చేంజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏంటి నెక్స్ట్ ఏం మాట్లాడతారన్నది తెలీదు. యాజ్ ఆఫ్ నో అప్డేట్ అయితే ఇది. అండ్ అలాగే ALPకి సంబంధించిన కట్ ఆఫ్ అసలు ఎందుకు తక్కువ వచ్చింది అన్న దాని మీద ఒకవేళ మీకు ఏమైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. అండ్ ముఖ్యంగా నేను ఆల్రెడీ ALP సైకో CBATకి సంబంధించి సిరీస్ అయితే చేశాను ఆల్రెడీ, వీడియో సిరీస్ క్లాసెస్ విత్ ట్రిక్స్. ఓకే, ప్రతిదీ మీకు క్లియర్గా విత్ ట్రిక్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేస్తే మనం మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు అని. సో ఆ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఈ వీడియోస్ చూడకుండా వెళ్ళటం అన్నది చాలా మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాస్ అవ్వటంలో ఇది మీకు హెల్ప్ అవుతుంది, అలాగే స్కోర్ పెరగడంలో కూడా. ఓకేనా, ముఖ్యంగా మీకు బ్రిక్ టెస్ట్, హిడెన్ క్యూబ్ టెస్ట్, నేను చెప్పిన మెథడ్స్ డెఫినెట్గా మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకవు. దానివల్ల ఏంటంటే ఎట్ ఏ టైం మనం 5 క్వశ్చన్స్కి ఒకేసారి ఆన్సర్ చేయొచ్చు. మనం సింక్రోనస్ మెథడ్ అని కొత్తగా ఇన్వెంట్ చేసి దానిలో మాట్లాడటం జరిగింది. దానివల్ల మీకు ఫాస్ట్గా అవుతుంది అనమాట. అలాంటి ట్రిక్స్ చాలా అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి అందరూ కూడా. నెక్స్ట్ నేను ఇదే రోజు మీకు ఈరోజే టెస్ట్ బ్యాటరీ 4 ఉంది కదా, సో 4కి సంబంధించిన క్లాస్ అయితే చేస్తాను అనమాట. సో అలా మనం కొన్ని ఈ 10 డేస్లో కొంతవరకు ఫాస్ట్గా దాని గురించి మాట్లాడుకుని ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, బెటర్గా ట్రిక్స్ ఏమైనా ఉంటాయో అవి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో 1 అవర్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు CBAT ఎగ్జామ్కి వెళ్ళాలంటే విజన్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. సో ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ మీద నేను 2 వీడియోస్ ఆల్రెడీ చేశాను, ఎండ్ స్క్రీన్లో ఆ వీడియోస్ కూడా ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలాగే మనం ఫ్రీ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఇవి కూడా చేసాం, మీరు మన ఛానల్లో చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మన దగ్గర మంచి క్లాసెస్ కానీ అప్డేట్స్ కానీ మీకు ఉపయోగపడే గైడెన్స్ వీడియోస్ కానీ వస్తుంటాయి. సో ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్కి అర్జెంట్గా తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి ఒక ఇష్యూ అన్నది జరుగుతుంది అన్నది కూడా చాలామందికి తెలియదు, దీని మీద అప్డేట్ గురించి చాలామందికి తెలియదు అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. మనం రెగ్యులర్గా ఇటువంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ అదేవిధంగా ఎవరైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కోసం, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ID కూడా కింద డిస్క్రిప్షన్లో ID అండ్ లింక్ అయితే ఉంటుంది. ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి నన్ను పర్సనల్గా కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మీలో ఎవరైనా రైల్వే రిలేటెడ్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, అది ALP కావచ్చు, గ్రూప్ D కావచ్చు, NTPC కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కానీ మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ, కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి. అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మనం పెడుతున్నాం, ఎవరైనా కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, అందులో మీరు ఈ కరెంట్ అఫైర్స్ అవి ఫ్రీగా చూడొచ్చు. అండ్ మిగతావి కావాలంటే మీరు తీసుకోవచ్చు. అలాగే గ్రూప్ Dకి సంబంధించిన ఫుల్ కోర్సు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం. ఫెట్రా సంబంధించిన కోర్సు కావచ్చు, లేదా NTPCకి సంబంధించి ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ జరుగుతుంది కదా, స్పెషల్ సిరీస్ ఫ్రీగా బైలింగ్వల్గా చేస్తున్నాం. సో ఇలాగా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఒకసారి మన యాప్ అయితే చెక్అవుట్ చేయండి, డెమోస్ ఉంటాయి, మీరు అక్కడ నచ్చితే తీసుకోవచ్చు. మీకు బయాలజీ కానీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ కావచ్చు, ALPకి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, ALPకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. కూపన్ కోడ్ SARAN వాడండి, 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఓకేనా, సో ఇందులో చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ని క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ నేనైతే పర్టికులర్గా ALPకి సంబంధించిన ఎగ్జామ్ కానీ, ALP టెక్నీషియన్, అలాగే NTPC క్లియర్ చేశాను. ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. సో తప్పకుండా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసుకుని మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టెస్ట్ బ్యాటరీ 4కి సంబంధించిన వీడియో వస్తుంది, డెఫినెట్గా చెక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.